లాకప్ డెత్ ఒక సెన్సేషనల్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే రీసెంట్గా జరిగిన మదురై కేసుని బేస్ చేసుకొని ఈరోజు మాట్లాడదాము. సో ఈ మదురై కేసుకు సంబంధించి అందులో చనిపోయిన ఇద్దరు తండ్రి కొడుకులు ఎవరైతే కోవిడ్ పాండమిక్ టైంలో చనిపోయిన నేపథ్యంలో నిన్ననైతే ఏదైతే సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చి మరణశిక్ష పోలీసులకు విధించడం జరిగింది. సో దానిపైన మనం ఇండెప్త్గా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాట తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఎగ్జాక్ట్ గా ఈ కేసులో అసలు ఏం జరిగింది సార్ ఓవరాల్ గా? ఒకటండి, లాకప్ డెత్. అది ఎందుకంటే మీకు ఈ కేసు అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంత ముందు కూడా లాకప్ డెత్ మీద మేము చాలా కేసులు ఫైల్ చేసాం. లాకప్ డెత్ కేసులో అతి ముఖ్యమైనది నీలాబైతే బెహ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు ఉందండి. దాంట్లో అది ఇప్పుడుది కాదు, చాలా జమానా కేసు అది. సో 30 years 40 years బ్యాక్ ఆ టైంలో నీలాబైతే బెహ్రా అనే వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో అతన్ని అకారణంగా లాకప్ డెత్ చేయడం జరిగింది. సో దాంట్లో సుప్రీంకోర్టు వారు చాలా తీవ్రంగా పరిగణించి సంబంధిత పోలీసు అధికారులకు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష కూడా విధించారు. అలాగే బాధితులకు నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగింది. అది మెయిన్ కేసు మనకి. సో ఈరోజు కూడా మదురై కోర్టు, ఇది సుప్రీంకోర్టు కాదు, మదురై కోర్టు, సెషన్ కోర్టు ఎవరైతే ఉన్నారో వారి జైరాజ్ బినిక్స్ అనే వాళ్ళు ఏంటంటే 2020లో ఈ మనకి అప్పుడు కోవిడ్ పాండమిక్ టైంలో వీళ్ళు షాపు తెరిచారు, మొబైల్ షాప్ వాళ్ళది తెరిచారని ఆ ఉద్దేశంతో అతను వాళ్ళిద్దరిని తీసుకెళ్ళటం. నైట్ అంతా 9 మంది దాదాపుగా, ఇందులో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, 2 సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మొత్తం 9 మంది. సో వారిని తీసుకెళ్ళి అకారణంగా బంధించి జూన్ నెలలో వారిని కొట్టడం జరిగింది బాగా, కర్రలతో వాటిలతో. అంటే ఇక్కడ నేను అప్పుడు నాకు ఐడియా ఉంది, ఈ కేసు నేను ఫాలోఅప్ చేశాను. అంటే పాండమిక్ టైంలో కూడా ఉన్నా, కరోనా టైంలో. సో అప్పుడు కూడా దీని మీద చాలా వివాదం చెలరేగింది. దాంట్లో ఏమైంది అంటే వీళ్ళిద్దరు తల్లిదండ్రులు, ఎవరైతే తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళని ఎగనెస్ట్గా మాట్లాడటం, సో వాళ్ళతో వాగ్వివాదం చేయటం వల్ల కోపంతో, అలాగే పాత కక్షలు కూడా ఏవో ఉన్నాయనే ఉద్దేశంతోనే వారిని ఇద్దరిని కూడా బంధించటం, లాకప్లో విచక్షణారహితంగా కొట్టడం. ఫస్ట్ తండ్రిని కొట్టడం, తర్వాత 2 days తర్వాత అతను కుమారుడు కూడా కొట్టడం. ఇది అప్పుడే దేశవ్యాప్తంగా చాలా సంచలనమైంది. ఈ విషయం మీద ఏమైందంటే ఆ రోజుల్లోనే ఆ పోలీసు వారు ఏమని సృష్టించారు అంటే వాళ్ళే కొట్టుకున్నారు, సో వాళ్ళు కొట్టుకుని దానివల్ల చనిపోయారని చూపించడం జరిగింది. సో దీన్ని అప్పుడు మదురై బెంచ్ అంటే అక్కడ హైకోర్టు 2 ఉన్నాయి, మన చెన్నై బెంచ్, మదురై బెంచ్ అనమాట. సో మదురై బెంచ్ హైకోర్టు వారు సుమోటోగా తీసుకోవడం జరిగింది. అంటే తనకు తానుగా తీసుకొని ఈ కేసు పైన మామూలుగా దాని గురించి వివరణ అవన్నీ చేసిన తర్వాత దీన్ని సిఐడికి అప్పగించడం జరిగింది. సిఐడికి అప్పగించిన తర్వాత అక్కడ మహిళా కానిస్టేబుల్ ఒక ఆమె చాలా సపోర్ట్ చేసింది అనమాట సిఐడి వారికి. చేసి జరిగిందంతా వివరంగా విట్నెస్గా ఆమె చెప్పడం. సో అక్కడ ఉన్న రక్తపు మరకలు ఏవైతే ఉన్నాయో, సో వారిని కుట్టిన గాయాలు, అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుసా, జై భీమ్ సినిమా చూశారు మీరు. ఆ జై భీమ్లో జరిగిన ఇన్సిడెంట్ అంతా ఎక్కడ జరిగింది? తమిళనాడులో జరిగింది. అలాంటి దేశవ్యాప్తంగా జరగమంటే జరుగుతాయి. అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. సో సేమ్ అలాగే ఇది కూడా ఇన్సిడెంట్ అనుకోండి. సో ఆ విధంగానే ఇన్సిడెంట్ జరిగింది. దీనిపైన ఏంటంటే మదురై సంబంధించి మొత్తం కోర్టు వారు విచారించడం, దాదాపు 6 years విచారించడం, వారు దోషులుగా ఉండటం కాబట్టి మరణశిక్ష అనేది విధించడం జరిగింది 9 మందికి కూడా. అంటే ఇక్కడ రక్షించాల్సిన పోలీసులే అలా రక్తాలు వచ్చేలా కొట్టడం అసలు ఎలా చూడొచ్చు? పోలీసులు అలా బిహేవ్ చేస్తారా? లేదండి, ఇప్పుడు మీకు విషయం తెలుసో లేదో, మొట్టమొదటిసారిగా తెలుగులోనే నేను 2 అంశాలు చెప్పా. 2016-17లో పోలీసు వారికి కొట్టే రైట్ లేదు. మీరు కాదు చూడండి, నా వీడియో ఉంటుంది. రెండోది, పోలీసు అధికారులకు బండి తాళం చేయి తీసుకునే రైట్ లేదు. మీరు చూడండి, ఆ వీడియో బాగా వైరల్ అయింది. 2 వీడియోలు వైరల్ అయింది. మీరు కానీ నెట్లో కూడా చూసుకోండి. నేను ఫస్ట్ కానీ చెప్తున్నాను, ఇప్పుడే కాదు, 10 years బ్యాకే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అడ్వకేట్గా నేను ఎన్నో హెచ్ఆర్సీలో ఎన్నో కేసులు నేను ఫైల్ చేశాను. ఎన్నో హ్యూమన్ రైట్స్ సంబంధించిన కేసులు ఫైల్ చేశాను. పోలీసు వారి కొట్టిన సంబంధించిన కేసులు ఫైల్ చేశాను. సత్యబాబు సంబంధించిన ఆ కేసులు మేము ఫైల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు కూడా చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, ఎప్పుడు చెప్తా, పోలీసు వారికి అరే తురే అనే హక్కు లేదు, కొట్టే హక్కు లేదు, హింసించే హక్కు లేదు. దీనికి సంబంధించి అనేక ప్రచారం కూడా నేను చేయడం జరిగింది. లక్షలాది మందికి ఈరోజు అవేర్నెస్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ మీ అని చెప్పి నేను గర్వంగా చెప్తాను. అంటే ఎక్కువ శాతం, తర్వాత చాలామంది చెప్పి ఉండొచ్చు, కానీ ఫస్ట్ చెప్పిందే నేను. సో నేనేమంటున్నానంటే ఎప్పుడైనా సరే రాజ్య హింసకు గురైన ప్రతి వ్యక్తి కూడా ప్రతిఘటించాల్సిందే. తర్వాత చాలామంది అంటారు, సార్ పోలీసు వారికి ఏంటంటే పవర్స్ ఏమైనా ఉన్నాయి, స్పెషల్ పవర్స్ ఉన్నాయంటే అలాంటి పవర్స్ ఏం లేవు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. మీరు చూడండి. సో ఇప్పుడు ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా పోలీసు వారికి శిక్ష పడింది ఈ కేసులో అంటే కాదు. గతంలో కూడా అనేక కేసుల్లో, ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో కూడా శిక్ష పడింది, మీకు తెలుసో లేదో. తర్వాత అలాగే నీలాబైతే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, తర్వాత వేరే పండిత్ పరమానంద కటారా, ఇలా కొన్ని కేసుల్లో కూడా సుప్రీంకోర్టు వారు ఏంటంటే మన హక్కుల గురించి వివరించడం జరిగింది.
సో దాంట్లో భాగంగా ఏంటంటే మీరు ప్రతిఘటన ఏదైతే ఉందో మీకు హింస జరిగినప్పుడు సో దాన్ని ప్రతిఘటించే హక్కు కూడా మీకు ఉంది. సో పోలీసు వారికి ఎవరు కూడా ఈ ప్రపంచంలో కొట్టే హక్కు లేదు, మీరు అవునన్నా కాదన్నా. సో నేనేమంటున్నానంటే చట్టాన్ని చేతిలో తీసుకొని ఎవరైతే పోలీసు అధికారులు అహంకారంతో నిండి ఉండి వాళ్ళ యొక్క క్రాస్ ఏదైతే లిమిట్ చేసే పోలీసు అధికారులకి ఇది చెంపపెట్టు లాంటిది. ఈ విషయంలో మేము చాలామందికి కూడా మేము ఫైల్ చేసాం. ఒక పోలీస్ అధికారి ఒక ఎంప్లాయీని కొట్టడం జరిగింది. ఏంటి అప్పుడు నేను దాన్ని తీసుకొని సుమోటోగా తీసుకొని నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఈ కేసులో కూడా దాదాపు 1,40,00,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం వారు వారికి చెల్లించాలి, బాధిత కుటుంబాలకు సార్ చెల్లించాలి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ కావచ్చు లేకపోతే విక్టిమ్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా కానీ లాకప్లో ఉంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా పోలీసుల పైనే ఉండాలి కదా సార్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక వ్యక్తి పైన నేరారోపణలు మాత్రమే అతను నేరస్తుడు కాదు, దయచేసి గమనించండి. ఫస్ట్ కాంచి కూడా అది కూడా నేను చెప్తాను. కాబట్టి ఎవరైనా సరే మీకు ఒక పర్సన్ ఉన్నప్పుడు అతను జస్ట్ అది మీద ఎలిగేషన్లు ఉంటాయి అంతే, రుజువు చేసినప్పుడు కదా నిర్దోషాన్ని తేల్చాల్సింది. అంతేగాని మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని బలవంతంగా కొట్టడం, బెల్ట్తో కొట్టడం, సో ఇవన్నీ కూడా ఉండాలి. నేను ఒకటి కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తానండి, దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఎందుకు అంటే పోలీసు కొట్టడం విషయంలో కూడా సినిమాల్లో కూడా చూపిస్తున్నారు. ఇట్స్ ఆల్సో క్రైమ్, మీకు తెలుసో లేదో. పుష్ప సినిమాలో హీరో గారిని పట్టుకుని కొడతారు, అది అలా కొట్టకూడదు, అది చూపించకూడదు, ఆ సీనే చూపించకూడదు. చెప్తానండి, మరి సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. దానికి ఒక అపోహ ఏర్పడిపోద్ది మనకి, అమ్మ పోలీసు వాళ్ళకి కొట్టే రైట్ ఉందంట అని. అంటే నేను సినిమా గురించి సినిమాలో చాలా సినిమాల్లో పోలీసు వారు కొట్టడం అవన్నీ అసలు లేదు, అవన్నీ లేవు, వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవన్నీ. కాబట్టి సినిమాల్లో కూడా చూపించకూడదు, బయట కూడా చూపించకూడదు అవన్నీ కూడా. ఓకేనండి. సో నేనేమంటానంటే మళ్ళీ చెప్తున్నాను, మీ పైన ఎవరైనా పోలీసు అధికారులు దాడి చేస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో, అంతకుముందు ఇంత అవేర్నెస్ లేదు. పోలీసులు చూసి భయపడి పారిపోయేది, చిన్నప్పుడు పోలీసులు వస్తే మేము పారిపోయేది. చెప్తున్నాను ఓపెన్ చెప్పి అంత లేదు. అంటే నేను ఏమన్నా పోలీసు అధికారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయన విధి ఏంటి, ఒక చట్ట ప్రకారం పనిచేసుకుంటూ వెళ్ళటమే. ఇప్పుడు మీరు చూసారు, నేను హర్షవీణ కేసులో మేము వెళ్ళాము, మా చట్ట ప్రకారం పోలీసు వ్యవస్థతో మేము మాట్లాడుకున్నాము. వాళ్ళు కేసు కట్టినారు, కొన్ని కేసుల్లో కట్టినప్పుడు వేరే దానికి ఆల్టర్నేట్గా వెళ్ళిపోతాం. అంతేగాని పోలీసు వాళ్ళని ఇది లేదని కొట్టే రైట్ అయితే ఎక్కడ లేదు ఈ ప్రపంచంలో. ఇంకోటి, మనిషి హింసించే హక్కు కూడా ఎవరికి లేదు, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అలా అని చెప్పేసి మనం లాయర్ ఆజాద్ చెప్పేశాడని చెప్పి మీరు పరిమితి మించి ఉండకూడదు, మళ్ళీ అది కూడా ఇబ్బందే కదా. మనం ఎంత హక్కులు ఉన్నాయో బాధ్యత కూడా మన పైన ఉంది. అంటే సార్ ఇదే కేసుని బేస్ చేసుకొని దాదాపుగా 6 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఇన్సిడెంట్, అంటే నిన్న రీసెంట్గా దీనికి ఏదైతే కోర్టు నుంచి సమాధానం రావడం, నిన్న ఇదంతా సాల్వ్ అవ్వడం, ఎందుకు సార్ ఇంత లేట్, ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకు? అంటే ఓపెన్ చెప్పాలంటే మన చట్టాల్లో పారదర్శకత చాలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ జాప్యం అనేది ఎందుకు జరుగుతుంది అంటే కోర్టులో చాలా రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు, సీసీ కెమెరాలో ఒక వ్యక్తిని చంపాడు, మీ మీడియా వాళ్ళు ఏం చెప్తారు, వెంబడ తీసుకునే సీసీ కెమెరా కనపడింది, ఈ వ్యక్తిని చంపాడు అని మీరు అంటారు, అని ఒకరోజు తెల్లాలు వేసేస్తారు. అంతవరకే మీ డ్యూటీ అయిపోద్ది. మా డ్యూటీ ఏంటి, ప్రాసిక్యూషన్ వారు కానీ డిఫెన్స్ అడ్వకేట్ కూడా ఏం చేస్తామంటే అది నిజమైన సీసీ కెమెరానా, సీసీలో నిజమైన సీసీ ఫుటేజా, ఇవి కాదా, దీన్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపటం, అవి తీసుకురావటం, అట్లా సాక్ష్యాధారాలను సేకరించే క్రమంలో మీకు లేట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఉదాహరణ DNA టెస్ట్ చేయాలనుకోండి, గంటలు అయిపోదు. ఓకేనా. సో అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు జరిగిన ఇన్సిడెంట్ రక్త మార్కలు, వాళ్ళకి సంబంధించిన రక్త మార్కలు ఇవన్నీ ఉన్నాయి, బ్లడ్ స్ట్రెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే ల్యాబ్లో లేట్ అవుతుంది కదా. ప్లస్ సాక్షులను విచారించడం, కోర్టు సొంత సమయాన్ని పెట్టడం, ఇవన్నీ కూడా చాలా సమయభావం ఉంది భారతదేశంలో. ప్లస్ భారతదేశంలో ఏంటంటే ఈ జడ్జీల దాంట్లో చాలా కొరత ఉందండి. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో చాలా ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఉన్నారు. సో ఇవన్నీ సుమారు 5 కోట్ల చిల్లర కేసులు పెండింగ్ ఉన్నాయి, మీకు తెలుసో లేదు ఈరోజు భారతదేశంలో. సో ఇవన్నీ తీర్చాలంటే మనకి మ్యాన్ పవర్ పెంచాలి, ప్రభుత్వం దానికి ఎక్కువ కోర్టులని పరిధిని పెంచాలి. సో ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మేము ఏమంటున్నాం, సరే ఏదైనా కానీ మొత్తానికైతే న్యాయం గెలుస్తుంది. కాకపోతే కొద్దిగా డిలే జస్టిస్ ఇస్ ద డినై జస్టిస్, మనం ఏం చేయలేం. కానీ ఏదైనా ఇప్పటికైనా శిక్ష పడటం కూడా అది మంచిగా ఆహ్వానించదగ్గ పరిణామమే. కాకపోతే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందండి. సో ఓవరాల్గా ఫైనల్ క్వశ్చన్ సార్, ఈ వీళ్ళిద్దరిని వేస్ట్ చేసుకొని ఈ లాకప్ డెత్లో వాళ్ళు చనిపోవాలని చెప్పేసి ఒక పక్క ప్లాన్తోనే పోలీసులు చేశారంటారు? అది ఇక్కడ క్లియర్గా చెప్తుంది కదా, క్లియర్గా కోర్టు వారు కూడా అదే రేర్ కేసు అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఎలా నిర్ధారిస్తారు సార్ పోలీసులు? ఎస్, అది మేము చెప్తాం. అంతే, అక్కడున్న సాక్ష్యాధారాలను బట్టి. సో ప్లస్ పోలీసు వారు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు తీసుకోవద్దు. వీళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటాం ఏంటి, ఒక ప్రెస్టేజ్ ఇష్యూ మీద తీసుకున్నారా లేదా ఏం జరిగిందా అనే దాని మీద
మొత్తం ఛార్జ్ షీట్ సిఐడి వాళ్ళు వేయటం, ఇవన్నీ చూసిన తర్వాత కోర్టు వారు అంత వ్యాఖ్యానించారు అంటే ఎంత బ్రూటల్గా వాళ్ళని చంపారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అంత రేర్ కేసు కానీ కోర్టు వారు వ్యాఖ్యానించడం జరిగిందండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో శిక్ష వేయాల్సిందిగా మేము ఎక్స్క్లూజివ్ ఒక ప్రవీణ్ శ్వేతంగా దగ్గర హిట్ టీవీ నల్లకుంట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.